సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం రీసెంట్గా బైక్ సర్వీసింగ్ చేయించాము 21,000 కిలోమీటర్స్ తర్వాత. సో ఈ సర్వీసింగ్ చేయించిన తర్వాత ఏంటంటే చైన్ లూబ్రికేషన్ చేయలేదు, జస్ట్ చైన్ మాత్రం క్లీన్ మాత్రమే చేసాము. ఈ చైన్ క్లీన్ చేయడంతో లూబ్రికేషన్ చేయకపోవడం వల్ల రస్ట్ పట్టింది అన్నమాట. అది చూపిస్తాను, చిన్న స్మాల్ జంకు పట్టినట్టు అయిందనమాట. ఎలా పట్టిందో చూపిస్తాను. నెక్స్ట్ కడిగినట్టే లేదు అసలు, ఇదిగోండి ఇలాగా ఇక్కడ చూసుకుంటే మొత్తం. సో ఇప్పుడు మొత్తం లూబ్రికేషన్ చేస్తే బాగానే ఉంటుంది. ఇక మొత్తం ఈ రింగ్ కూడా మొత్తం నేను క్లీన్ చేయించాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు తెలుసు మనకి ఇక్కడ ఎటువంటి టైర్ హగ్గర్ లాంటిది ఏమి రాదు. నేను ఈ ప్లేస్లో ఏంటంటే సైకిల్ ట్యూబ్ పెట్టాను అనమాట, అటు సైడ్ డస్ట్ వెళ్ళకుండా ఉండేలాగా. ఇదిగోండి ట్యూబ్ ఇది. ఆ ట్యూబ్ని ఇలా తీసేసి కిందన కటింగ్స్ పెట్టాను, అలా చేశాను అనమాట. ఇదిగోండి మీకు ఇలా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే, సో ఇది మొత్తం అంతా ఈ డస్ట్ మొత్తం ఒకసారి డ్రై క్లాత్తో తుడిసేద్దాం. డ్రై క్లాత్తో డస్ట్ మొత్తం తుడిసేసిన తర్వాత చైన్ క్లీనింగ్ కూడా మనం చేద్దాం. సో గైస్, ఇప్పుడు ఈ చైన్ లూబ్రికేషన్లో మనం మెయిన్లీ 3 ఐటమ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ మోటల్ C1 కేర్. ఓకేనా, C1 ఇది ఏంటంటే మనకి చైన్ అనేది క్లీన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ అంటే ఇప్పుడు మనం మట్టి ఉంటుంది కదా, ఈ మట్టి మీద మనం లూబ్రికేషన్ చేసినా సరే ఎటువంటి ఫైదా ఉండదు అనమాట. సో అందుకోసమే ఫస్ట్ మనం దీంతో క్లీన్ చేద్దాం. క్లీన్ చేసిన తర్వాత ఏవైతే మట్టి, ఏవైతే చిన్న చిన్న ఎంట్రుకలు లాంటివి ఉండిపోతాయో అవన్నీ మనం ఈ బ్రష్తో క్లీన్ చేద్దాం. ఇదేంటంటే స్ప్రాకెట్కి క్లీన్ చేసుకోవడానికి. సో మీరు కూడా ఇదే యూస్ చేయండి, మీకు మంచి కండిషన్లో వస్తుంది అనమాట. మీ చైన్ అనేది గుడ్ లైఫ్ ఉంటుంది మీ చైన్కి. అండ్ ఇది చూసుకుంటే మోటల్ C2. ఈ C2 ఏంటంటే మొత్తానికి లూబ్రికేషన్ చేస్తుంది, బాగుంటుంది. మీరు ఏది వాడినా సరే, అంటే మెయిన్లీ ఇలాంటిది అయితే రికమెండ్ చేస్తాను నేనైతే. ఎందుకంటే డబ్బులు ఖర్చు అయినా సరే మీ చైన్కి మంచి లైఫ్ అనేది ఇస్తుంది. అండ్ సో చాలు, ఆల్రెడీ మనం క్లీన్ చేసామని చెప్పాను కదా. సో దీన్ని ఇంతటితో ఆపేద్దాం. సో మీరు చూసుకోవచ్చు చుక్క కింద పడడం జరుగుతుంది. నేనైతే ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్ పెట్టాను, సో వీడియో తీసి చూపించడానికి కింద ఎలా పడుతుందని. సో ఇప్పుడు మనం ఈ బ్రష్ యూస్ చేద్దాం. ఈ బ్రష్ ఏం లేదు, ఇంకా నార్మల్గానే మనం ఇలాగా యూస్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఈ టైంలో మనం చూసుకోండి, కొంచెం చైలు గట్ట వాడుతున్నప్పుడు సో ఇలా క్లీన్ చేసుకోవడం. ఎక్కువ క్లీన్ చేయనక్కర్లేదు నేను, ఎందుకంటే ఆల్రెడీ చేసానని చెప్పాను కాబట్టి. సో ఈ పాయింట్లో ఇప్పుడు ఇలా చేద్దాం. సో మ్యాక్సిమం అయిపోయినట్టే. చాలామంది ఏంటంటే పెట్రోల్ గట్ట వేసేస్తారనమాట. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ వేయడం చేస్తూ ఉంటారు. కిరోసిన్ ఈ మధ్య దొరకట్లేదులేండి. అయితే అవి వేసినప్పుడు ఏంటంటే లోపల చైన్ లోపల చిన్న రబ్బర్స్ ఉంటాయంట. ఆ రబ్బర్స్ అయితే స్ట్రెచ్ అయిపోతాయంట. సో అందుకోసమే ఇలాంటివి యూజ్ చేస్తే బెస్ట్ అని నేను చెప్తున్నాను. యూజ్ చేయొచ్చు, అప్పుడప్పుడు యూజ్ చేయండి. సో ఇప్పుడు మనం బ్రషింగ్ చేసేసిన తర్వాత దీంతో కాస్త ఇలా తుడుచుకుంటే ఏంటంటే దీన్ని కొంత డ్రై అవ్వనిద్దాం. సో మీరు చూసారు కదా ముందు దీని కండిషన్ ఎలా ఉందో. చైన్ కండిషన్ గోల్డెన్ కలర్లో, ఎల్లోయిష్ కలర్లో మనకి రస్ట్ పట్టడం అనేది చూసాం చైన్ మీద. సో లూబ్రికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీరు చూస్తారు లూబ్రికేషన్ చేసిన తర్వాత. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు లూబ్రికేషన్ చేసేస్తాను, మీకు ఫైనల్గా చిన్నగా కనిపిస్తుంది. 2 days తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఎలా ఉందనేది. అప్పుడు మీకు అర్థమవుతుంది లూబ్రికేషన్ చేయకపోతే ఎంత రిస్క్ అవుతుంది అనేది. సో ఇప్పుడు ఆ లూబ్రికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి మనం బండి ఆన్ చేసుకుందాం.
2 డేస్లో ఇంకో షార్ట్ పెట్టి చూపిస్తాను అనమాట. అంటే ఒక 2 డేస్కి మనం లూబ్రికేషన్ చేయకపోతే మన చైన్ ఎలా అయిపోయింది, అదే లూబ్రికేషన్ చేసిన తర్వాత 2 డేస్ కూడా ఎలా ఉందో లూబ్రికేషన్ చేసిన తర్వాత కూడా మీకు చిన్న ఐడియా వచ్చేస్తుంది. ఈ వీడియోలోనే ఇంకోటి చేయడం మర్చిపోయాను అనమాట. ఈ వీడియోలో ఏంటంటే ఈ ప్రోటైప్ అది షూ ప్రొటెక్టర్ అనమాట. ఇది ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇక్కడ ఇలా ఈ షిఫ్టర్కి ఇలా స్లైడ్గా పొడవుగా రావడం వల్ల ఇది ఫిక్స్ చేయడానికి కాలేదన్నమాట. ఇప్పుడు చిన్నది ఇక్కడ మనకి స్ప్రే చేశాను, ఒకసారి చూద్దాం లూబ్రికేషన్. సో లూబ్రికేషన్ ద్వారా ఇది ఊరిపోద్దామో చూద్దాం, దూరితే మంచిదే. దూరిపోయింది ఫైనల్గా. అయితే నేనైతే ఫస్ట్ నార్మల్గా ఫిక్స్ చేద్దామని చూసాను కానీ అవ్వలేదు. సో ఇప్పుడైతే ఇలా అయింది, లుకింగ్ గుడ్, బాగానే కనిపిస్తుంది కూడా. చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తుంది ఇప్పుడు. అసలు యాక్చువల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, మర్చిపోయాను దీన్ని పెట్టడం. సో ఇప్పుడు మళ్ళీ పెట్టండి చూద్దాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా కనిపిస్తుంది. చూసారు కదా ప్రోటైప్ అని బాగా అనిపిస్తుంది కదా. సో ఏంటంటే మనకి వైట్ షూస్ గట్రా వేస్తాం కదా, ఆ టైంలో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది కూడా ఆఫ్లైన్లో మీకు తక్కువే దొరుకుతుంది. ఆన్లైన్లో ఏంటంటే ఏదైనా పెద్ద వస్తువులు తీసుకుంటేనే మంచిది. చిన్న వస్తువుల కోసం మ్యాక్సిమం ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఆఫ్లైన్లో మీకు మంచి ప్రైజెస్కి దొరికేస్తాయి. ఇంకా ఆఫ్లైన్లో ఏంటంటే 60-70 రూపీస్ ఉన్నది, ఆన్లైన్లో 110, 120 అలా 150 వరకు కూడా చూపిస్తాయి. ఇదే తీసుకోవడానికి ట్రై చేయండి. గేర్ ప్రొటెక్టర్ నాకైతే ఎల్లో కలర్ ఉంది, ఆ టైంకి అది ఇచ్చారు. సో నేనైతే గ్రీన్ కలర్ ఏదైనా తీసుకుంటాను. ఓకే, ఫైనల్లీ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.